శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు అంటే 12 రాసుల వాళ్లకు ఈ ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మొదటగా కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది, యోగవంతముగా ఉన్నది. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా ముందుకు వెళతారు. ఆ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసికంగా దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా మనస్సుకు నచ్చితేనే చేసేటువంటి విధానం ఉంటుంది, నచ్చకపోతే పక్కకు పడేస్తారు. ఆదాయపరంగా అనుకూలవంతముగా ఉన్నది. ధనపరముగా సమయానికి డబ్బులు మీ చేతికి అందుతాయి. అనుకూలమైనటువంటి నిర్ణీతమైనటువంటి సమయంలోనే మీ పనులన్నీ పూర్తి చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆడవాళ్ల వలన కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశము ఉన్నది. జాగ్రత్తగా నడుచుకోండి, మేలు జరుగుతుంది. ఒక పనిలో చిన్న ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆ పని ఆగిపోవచ్చును, జాగ్రత్త పడండి. తర్వాత శ్రేయోభిలాషుల వలన, కావాల్సినటువంటి వాళ్ళ వలన మంచి సలహాలు అనేటువంటివి తీసుకోండి. ఏదైనా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో 1-2 సార్లు ఆలోచన చేసి ఎక్కడా ఏ తప్పితము పొరపాటు చెయ్యకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చెయ్యండి. అప్పుడు మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది గాక. కేసులు, భూముల వలన, వీటి వలన ఉండేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి గాక. ఎటువంటి ఇబ్బంది ఉండదు. వివాహాది శుభకార్యములు కావాల్సినటువంటి వాళ్లకు తప్పకుండా ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకొని ముందుకు వెళతారు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి, ఏదైనా వేరే దేశం వెళ్ళాలి, అవసరము, వ్యాపార పరంగా కావచ్చు, ఇంకేదైనా పరంగా కావచ్చు, కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దానికి వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలతో, ఉత్సాహంతో కుటుంబం అంతా కూడా సౌఖ్యముగా, ఆనందదాయకముగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలే ఎక్కువగా చేస్తారు. బంధువులలో ఒకరికి ఇబ్బంది కలిగి మీకు దాని వలన కొంత ఇబ్బంది అనేటువంటిది కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి గాక. జాగ్రత్తగా నిలదొక్కుని ఒక నిర్ణయం తీసుకోండి, మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు జాగ్రత్తగా అడుగులు వేసి మంచి నిర్ణయాలు 1-2 సార్లు ఆలోచన చేసి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. పైన అధికారుల నుండి ఒక మాట పడేటువంటి పరిస్థితి రావచ్చు అని తెలుస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మాట తూలకుండా జాగ్రత్త పడండి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూలవంతముగా ఉన్నది. చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళతారు. ఇబ్బందులు ఉండవు. రుణాలు తీర్చుకోవాలి అనేటువంటి ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా వేరే చోట నుంచి డబ్బు తెచ్చి రుణాలు తీర్చుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి. ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ఏ లగ్నములో పుట్టుంటారో తెలియదు. అందరిది ఒకటే లగ్నం. రాశిపరంగా బాగుండిన లగ్నాత్ చూసుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉంటుంది, ఎవరు ఏ లగ్నములో పుట్టారు అని. ఆయా లగ్నము వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితుల వలన మేలు జరిగేటువంటి ప్రయత్నాలు చేసుకోండి. అలాగే క్షేత్రాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో విపరీతముగా పాల్గొని పుణ్య సంపదను మూటగట్టుకుంటారు అనేది తెలుస్తూ ఉన్నది. జయోస్తు. 12 రాసుల వాళ్ళు కూడా ఈ మాసంలో, ఈ ఆగస్టు నెలలో ఏమి పరిహారము చేసుకుంటే మేలు జరుగుతుంది, ధనపరంగా మేలు జరుగుతుంది అనేటువంటిది ఆలోచనలు చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే, ఈ ఆగస్టు నెలలో మనకు
ఆగస్టు నెలలో మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఒక 5 పిరికెళ్ళు కందిపప్పు తీసుకోండి. ఒక ఎర్రటి గుడ్డలో కందిపప్పు వేయండి. వేసిన తర్వాత 5 ఒక్కలు కూడా అందులో వేయండి. అందులో వేసి మీరు ఒక గణపతిని చేసి గణపతి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము చదవండి. చదివిన తర్వాత ఆ గణపతిని, ఆ తోలపాకులు, గణపతిని పెట్టి పూజ చేసినటువంటిది, అష్టోత్తరము చేసినటువంటి కుంకుమ అన్ని అందులోనే పెట్టి ఒక మూటలాగా కట్టండి. ఆ మూటలాగా కట్టి ఆ మూటను మీరు ఏం చేస్తారంటే మీరు బీరువాలో మీరు ధనం ఉండేటువంటి చోట పెట్టుకోండి. తప్పకుండా మీకు అనూహ్యముగా రావాల్సినటువంటి డబ్బు ఏదైనా ఉండినా, లేదా మీకు డబ్బు కావాలనుకున్నా, ప్రయత్నాలు చేస్తూ ఉంటే రాలేదని అనుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే, దీనివల్ల భూముల వలన ఇబ్బంది పడేటువంటి వాళ్ళకైనా కొంత మీకు ఊరట కలిగేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది అనేది తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియ చేయండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే సహజముగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడు కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు అంటే 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగం అని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండి గాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, లేని రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము, బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా. పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ
ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు వాళ్ళ గోత్రము ఇస్తే నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి. అందువలన అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ చేరువ కావాలి, ప్రజానీకానికి అంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు.